ప్రకృతి ఒడిలో ముగ్ధ మనోహరంగా వెలిసిన ఒక అద్భుత పుణ్యక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అదే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రసిద్ధ గండి ఆంజనేయ స్వామి ఆలయం. రామాయణ కాలంతో ముడిపడి ఉన్న ఈ క్షేత్ర విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం ముగించుకుని అయోధ్యకు వెళ్తుండగా ఇక్కడి ప్రకృతికి ముగ్ధుడై ఈ ప్రాంతంలో విడిది చేశారట. తన ప్రియ భక్తుడైన హనుమంతుడిని స్మరిస్తూ ఒక బాణంతో ఇక్కడి కొండరాయిపై ఆంజనేయుడి రూపాన్ని మలిచారు. అందుకే ఈ విగ్రహం సాక్షాత్తు శ్రీరామచంద్రుడే చెక్కిన విగ్రహంగా భక్తులు నమ్ముతారు. ఈ ఆలయంలోని విగ్రహం ఒక అద్భుతం. హనుమంతుడి ఎడమ చేతి చిటికెన వేలు అసంపూర్ణంగా కనిపిస్తుంది. గతంలో ఎందరో శిల్పులు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. అలాగే ఇక్కడ రెండు కొండల మధ్య పాపగ్ని నది ప్రవహించడం వల్ల దీనికి గండి అనే పేరు వచ్చింది. ఇక్కడి గాలిలో భక్తితో పాటు ఒక రకమైన ప్రశాంతత మనకు కనిపిస్తుంది. మీరెప్పుడైనా గండి క్షేత్రాన్ని దర్శించుకున్నారా? మీ అనుభవాలను కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. గండి క్షేత్రం గురించి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తిప్పురాలయా సహస్రనామ